పడనివ్వండి, వాళ్ళ ఆనందాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి? సంతోషం. ఎందుకంటే యాజ్ ఎ మంత్రిగా నేను వాళ్ళ మీద కాంప్లైంట్ అవసరం నాకు లేదు. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా వాళ్ళ బలహీనులు అనేటోళ్ళు బలవంతులు వెనకాల పడతారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే కొండా దంపతులు బలవంతులు, వీళ్ళను ఢీకొనడం మా వల్ల కాదు కాబట్టి వెనకాల గోతులు దొబ్బే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ గోతులు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎక్కడా పనులు ఆగడం లేదు. నేను అన్నీ కూడా అధికారులతో మాట్లాడుతూ, కార్పొరేటర్లతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కటి కమిషనర్తో మాట్లాడుతూ, కలెక్టర్తో మాట్లాడుతూ, ఎప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ వచ్చి చేసినాయి. ఫోన్ల ద్వారా వాళ్ళకు పంపించి శాంక్షన్ చేపించి ఈరోజు కొబ్బరికాయ కొడుతున్నాము. మేము పంపగానే మేయర్ గారు రియాక్ట్ అవుతున్నారు, కార్పొరేటర్లు రియాక్ట్ అవుతున్నారు, కమిషనర్ రియాక్ట్ అవుతున్నారు, కలెక్టర్ గారు రియాక్ట్ అవుతున్నారు. ఆఫీసర్లు అందరూ కూడా ఈరోజు ఏది చెప్పితే అది రీజనబుల్ ఉన్న ప్రతి దాన్ని కూడా వారు శాంక్షన్ చేసి మాకు అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. మేము వచ్చాము, ఈరోజు శంకుస్థాపన చేశాము. వాళ్ళు పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం, పెట్టుకోనివ్వండి. భవిష్యత్తులో పార్టీ అనేది ఒకటి ఉంటుంది, ఏం చేసినా కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకుంటుంది.